ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటీస్ ఈ రోజు రేపుల్లో చాలా కామన్ ప్రాబ్లం అయింది. రీసెంట్ సెన్సెస్ చూస్తే నెక్స్ట్ 3 years లో ప్రాబబ్లీ ఇండియా విల్ బి క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే వెరీ సర్ప్రైజింగ్. 40% ఆఫ్ ది పాపులేషన్ డయాబెటీస్ తో సఫర్ అవుతుంది. ఒకప్పుడు కొంచెము లేట్ ఏజ్ లో వచ్చేది, ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉందో డయాబెటీస్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది యంగ్ పీపుల్ లో సెడెంటరీ లైఫ్, స్పెషల్లీ ఐటీ ప్రొఫెషన్ వచ్చే వాళ్ళు చాలా వరకు డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, దానికి సరైన చర్యలు తీసుకోకపోవడం, అంటే ఈ స్ట్రెస్ ప్రివెన్షన్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఒబిసిటీ పెరగడం వల్ల, సెడెంటరీ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉండడం వల్ల ఈ డయాబెటీస్ అనేది ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షోల్డర్ పెయిన్ చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. ఒకసారి మా దగ్గరికి వస్తారు, ఫస్ట్ షోల్డర్ పెయినే తోనే వస్తారు. డయాబెటీస్ తర్వాత డయాగ్నోస్మెంట్ టెస్టులు చేస్తే అప్పుడు వారికి తెలుస్తుంది డయాబెటీస్ ఆల్రెడీ ఉంది, ఆ డయాబెటీస్ వల్లనే షోల్డర్ పెయిన్ వచ్చిందని. ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుందంటే డయాబెటీస్ లో ఈ షోల్డర్ జాయింట్ స్టిఫ్ అవుతుంది, తర్వాత పెయిన్ఫుల్ అవుతుంది. అది షోల్డర్ జాయింట్ లోపల అతుక్కుపోతుంది. దీన్నే అడెహెసివ్ క్యాప్సులైటిస్ అంటాము, ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అంటే షోల్డర్ ఫ్రీజ్ అయిపోతుంది, మన మూవ్మెంట్స్ స్లోగా తగ్గిపోయి స్టిఫ్ అవుతుంది. పైన షెల్ఫ్ అందుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, జడ వేసుకోవాలంటే హెయిర్ కోమ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, బ్యాక్ పాకెట్ లో ఏమన్నా పర్సు ఎనీథింగ్ తీసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఈ మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి, ఎందుకంటే లోపల షోల్డర్ జాయింట్ క్యాప్సూల్ స్టిఫ్ అయి అతుకుపోతుంది. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఇది జనరల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, ప్రాబబ్లీ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు వస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు ఇలానే డయాబెటీస్ డయాగ్నోస్ చేస్తాం, అంటే ఫ్రోజన్ షోల్డర్ వస్తే టెస్టులు చేస్తేనే డయాగ్నోస్ అవుతుంది. చాలా వరకు ఇది ఇనీషియల్ స్టేజెస్లే, అంటే మనకి ఇనీషియల్ గానే నొప్పి వచ్చి కొంచెం స్టిఫ్నెస్ వచ్చినప్పుడే మనం డయాగ్నోస్ చేసి షుగర్ ను బాగా కంట్రోల్ చేయగలిగితే, ఈ షోల్డర్ పెయిన్ కు సింపుల్ అనాలిసిక్స్ ఇచ్చి తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ పూర్తిగా తగ్గించవచ్చు. కానీ ఇది కొన్ని రోజులు అలానే అయిందనుకోండి, ప్రాబబ్లీ 3 months ఆర్ లాంగర్ 3 months డ్యూరేషన్ ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డరు అది పర్మనెంట్ గా కావడానికి ఉంటుంది. అప్పుడు సింపుల్ ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్ పనిచేయవు. జనరల్లీ ఏమవుతుందంటే ఇది మ్యానిపులేషన్ చేయవలసి వస్తుంటుంది. ఎలా అంటే మేము షార్ట్ అనెస్థీషియా ఇచ్చి షోల్డర్ జాయింట్ ను మ్యానిపులేట్ చేసి ఈ అడిహేషన్స్, ఈ అతుకుపోయింది కదా, దాన్ని కొంచెము విడదీస్తాం. తీసి స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చేసి మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది రిలీజ్ అవుతుంది ఫ్రోజన్ షోల్డర్. సో ఈ విధంగా షార్ట్ అనెస్థీషియా ఇచ్చి షోల్డర్ జాయింట్ మ్యానిపులేట్ చేసి స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ లోకల్ అనెస్థెటిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ అడిహేషన్స్ అన్ని కరిగిపోతాయి. తర్వాత ఫర్దర్ అడిహేషన్స్ కాకుండా ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే ఈ ఎవరికైతే ఈ ప్రొసీజర్ అయ్యి ఈ ప్రాబ్లం ఉందో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అంటే మీ అంతటా మీరు ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. ఆ షోల్డర్ మూవ్మెంట్స్ మళ్ళీ రీటైన్, ఏదైతే మ్యానిపులేషన్ చేసి షోల్డర్ మూవ్మెంట్స్ మనము రీగెయిన్ చేశామో, తెచ్చుకున్నామో, వాటిని మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్ గా షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే ఇవి ఉంటాయి, అదర్వైజ్ మళ్ళీ స్టిఫ్ అయి. సింపుల్ ఎక్సర్సైజ్ అంటే పుల్లీ ఎక్సర్సైజ్ అంటాము. 2 పుల్లీస్ పెట్టి కిందికి పైకి లాగడము, గోడ వెంబడి మనము చేతులు పైకి వరకు తీసుకుపోవడము, మనము బ్యాక్ ఆఫ్ ది హెడ్ టచ్ చేయడము, బ్యాక్ ఆఫ్ ది మన వేస్ట్ నడుమును టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ మూవ్మెంట్స్ మనము రీటైన్ చేయగలుగుతాము. ఇది రెగ్యులర్ గా ఇనీషియల్ స్టేజెస్ లో పెయిన్ఫుల్ గా ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ఇనీషియల్ గా మీరు ఫిజియోథెరపీ అసిస్టెన్స్ తో, ఫిజియోథెరపిస్ట్ అసిస్టెంట్ తో చేస్తూ మీ అంతటా మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, మీ మూమెంట్స్ ఫుల్ గా వస్తాయి. అకేషనల్ ఏమవుతుందంటే లాంగ్ డ్యూరేషన్ ఫ్రోజన్ షోల్డరు, ఒక్కొక్కప్పుడు లోపల ఈ నరము అంటే టెండన్ తెగిపోయి ఉంటుంది. వాళ్ళకి చిన్న ఆపరేషన్, ఆర్థోస్కోపిక్ షోల్డర్
ఆర్థ్రోస్కోపీ చేయవలసి ఉంటుంది. ఆ నరాన్ని రిపేర్ చేసి ప్రాబబులీ చుట్టూ ఉన్న లైనింగ్ క్యాప్సూల్ను కొంచెం రిలీజ్ చేయవలసి వస్తుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ చేసి ఎక్సర్సైజ్ చేసేసి ఈ మూమెంట్స్ రీటైన్ చేసుకోవచ్చు. అందుకని ఎవరికైతే డయాబెటీస్ తో సఫర్ అయ్యి ఈ షోల్డర్ పెయిన్ వచ్చిందో ఇనీషియల్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇనీషియల్ ఫిజియోథెరపీ మెడిసిన్స్ సింపుల్, వితౌట్ ఆపరేషన్, వితౌట్ మ్యానిపులేషన్, ఇది ఫర్దర్ స్టిఫ్నెస్ పెయిన్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.